అనుకోండి వేడి వేడిగా కొన్ని ముక్కలు మీకోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసాను. ఇక్కడ వచ్చేసరికి వచ్చేసరికి చికెన్ పకోడీకి అయితే కలిపేసినాను అనమాట. ఇప్పుడైతే అయిపోయింది, అన్నం అయిపోయింది, ఇంకా చాలా చేస్తున్నాను. చికెన్ అల్లం ఆయన తినేసారు ఈరోజు. గీతను తీసుకోవడానికి వెళ్తుంది, చాలా ఎక్సైటెడ్గా ఉందని. చూడండి ఎత్తుకొని తీసుకొచ్చేస్తాం. ఇంకొచ్చిన వెంటనే ఫస్ట్ డ్రెస్ కూడా చేంజ్ అయ్యేది అనమాట. ఫస్ట్ పాలే తాగేస్తే వావ్ ఎలా వస్తుందో తెలీదు. మొక్కలు కలిపి పిండి మొక్కలు వచ్చాయండి. వీళ్ళకి టేస్ట్ చూపిద్దాము. గోధుమ పిండి. సో ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. గీతం అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తన బాక్స్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి ఇప్పుడైతే మాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అనమాట. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ కోస్తున్నా. ఈరోజు అయితే ఉల్లి ఓతప్ప వేయడానికి. ఓతప్ప బాగుంటుంది టేస్ట్గా. అలానే ఉల్లిపాయలు ఎక్కువే వేసాను. మధ్యాహ్నం కర్రీ కోసం కూడా ఇది వేగుతుండగానే కోసేస్తాను, ఒక పని అయిపోతుంది. కర్రీ వచ్చేసరికి చికెన్ అనమాట. ఫాస్ట్గా వండిస్తాను అనుకోండి. వేడి వేడిగా కొన్ని ముక్కలు నోట్లో వేసి మనసుకి తృప్తిగా ఉంటుంది. నాలాగా చికెన్ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. లేనిషి పప్పు స్నానం, నా స్నానం అన్నీ అయిపోయాయి. మా నాన్నలు ఇచ్చిన సాంబార్ ఉంది, కానీ చట్నీ మాత్రం చేయాలి. అలానే టమాటా చట్నీ కూడా ఉందన్నమాట. టమాటా చట్నీతోనే బాగుంటుంది ఓతప్పం అనేది. కర్రీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసాను. ఇక్కడ వచ్చేసరికి ఓతప్పం వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆదర్శ్ తినేస్తున్నాడు. నేను వంటగదిలో ఉన్నానని చూడండి ఎలా పిలుస్తుందో. ఏంటి ఏంటి ఎక్కకెళ్ళిందమ్మా? ఎక్కకెళ్ళింది? వచ్చలే. సో ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది, వంట కూడా చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడే చికెన్ పసుపు ఉప్పు వేసి కడిగేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసరికి ఈవినింగ్ చికెన్ పకోడీ వేద్దామని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు మా ఆయనకి కట్ చేసేమంటే చేస్తారనమాట. ఇక్కడైతే ఫస్ట్ కర్రీ వండుతున్నా. అలానే చికెన్ పకోడీ కోసం కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఈవినింగ్కి బాగుంటుంది కదా. సో ఇంకా దానికి కూడా మసాలాలు గట్ట అన్నీ వేసి కలిపేస్తా. కార్న్ఫ్లవర్ ఉంది ఇంటి దగ్గర ఆల్రెడీ, శనగపిండి ఉంది, మైదా ఉంది, వరిపిండి ఉంది, అన్ని పిండి ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్లో వీడియో స్క్రోల్ చేసి అలా చేయాలో చూసి మనము చేసిండు. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేస్తున్నా ఈ చికెన్ కోసం. వచ్చేసరికి చికెన్ పకోడీకి అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చాలా తక్కువే వేస్తున్నాను. కూర అయిపోయింది, అన్నం అయిపోయింది, ఇంకా చారు చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా పెరుగు తోడు పెట్టాను, బట్ ఇంకా తోడుకోలేదు. అందుకోసమే ఫాస్ట్గా చారు తాలింపు పెట్టేసిన. ఇప్పుడైతే తినేయడమే. లంచ్కైతే రెడీ చేస్తాను. ఇప్పుడు తినేయడమే. ఆతగాడు మా ఆయన అయితే ఉన్నారు, ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదు. ఇంట్లో నేను చికెన్ వండుతానని హాలిడే పెట్టారు. నాని నా చేతి వంట కోసం నువ్వు హాలిడే కూడా పెడతావు నాని. సో ఇంకా తినేస్తున్నామండి. చూడండి చికెన్ అల్లం మా ఆయన తినేసారు ఈరోజు ఇంట్లోనే ఉండడం. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇందాక వండిన తర్వాత నేనే తినేసాను అనమాట. అందుకే ఇప్పుడు మధ్యాహ్నం తినేస్తాను. ఇందాక ఫుల్గా తిన్నాను చికెన్. యాక్చువల్ అయితే 4:20 అవుతుంది. సో ఇంకా మా ఆయన పడుకొని లేసారు, చాయ్ పెడతాను అనమాట. ఇంకా ఈ యాక్చువల్గా ఇన్ని రోజులు నాకు బిగ్ బాస్ చూడడం అవ్వలేదు. ఈరోజు మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూస్తాను. ఇంకా విన్నర్ వచ్చేసరికి నిఖిల్. సో హ్యాపీ. నేను కూడా నిఖిల్ అనే అనుకున్నా విన్నర్. సో అలానే జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అలాగా షో చూసుకున్నాను. మా ఆయన అప్పుడు లేచారనమాట. లేచిన దాన్ని చాయ్ పెట్టంటే ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే ఫస్ట్ చాయ్ పెట్టేద్దాం. ప్లస్ గీతమ్మని తీసుకురావడానికి ముగ్గురు వెళ్తున్నాం. సారీ, అటు నుంచి 4 వస్తాం. మళ్ళీ 4 అంటే ఇంకొకరు ఎక్కడ ఉన్నారని మీరు అడుగుతారు కదా. నాని లేనిపోవండి డౌట్ వస్తాయి. మొన్న ఏదో రోజు నాని నీరసంగా ఉంది కొంచెం, ఈ మధ్య చేసుకోలేకపోతే నన్ను పెడితే ధరణి గారు మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ అని అడుగుతుండ్రు అనమాట. ఇద్దరితోనే పోలేకపోతున్నాడు. మళ్ళీ నండి ఎవరు కోరుకుంటారు అలాంటి కోరుకోరు. ఆదర్శ ఉండరా, వచ్చేస్తాం వేంగా. గీతం ఎగ్జైట్మెంట్ చూపిస్తా ఓకేనా మీకు. ఈరోజు అమ్మ వస్తుంది కదా, అందుకు ఆల్రెడీ పాలు గట్ట అన్ని కాగబెట్టేసి ఉంచేసాను అనమాట. తను వచ్చిన వెంటనే రెడీగా ఇచ్చేయడానికి.
అందుకే వెళ్తున్నా. అలాగే ఇంట్లో ఉండి మాకు బోర్ కొడుతుంది. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత గీత ఏమో జర్నీ ఏమో గీతను తీసుకురావడానికి వెళ్తుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉందని. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. అవే లేని చూడండి ఎత్తుకొని తీసుకొచ్చేస్తుంది. హ్యాపీ అంట అమ్మొచ్చినందుకు చెప్పు. హ్యాపీయా? నేను కూడా కంప్లీట్ చేసి ఇంకొంచెం ఉన్నాయి. ఏది ఇంకొచ్చిన వెంటనే ఫస్ట్ డ్రెస్ కూడా చేంజ్ చేయదనమాట. ఫస్ట్ పాలే తాగేస్తుంది. ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసేలోపు మూడు మారిపోతుంది అని వచ్చిన వెంటనే నేను పాలు ఇచ్చేస్తాను. ఇప్పుడు చాక్లెట్లు అడుగుతుంది అనమాట. ఉండమ్మా పాలు తాగేసావు కదా. గీతు చికెన్ పకోడీ వేస్తున్నా తింటావా? ఇచ్చుడు చికెన్ పకోడీ ఫ్రిడ్జ్లో నుంచి ఇందాకే తీసి బయట వదిలేసిన. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసిన. ఉండండి వేయలేదు, వేస్తాను. నువ్వు అంతలోపు డ్రెస్ చేంజ్ చేసేసుకో. ఇగో ఇగో ఇగో. వావ్ ఇవంతా నీకే తినేస్తావా? ఓకే ఓకే పద. సో ఇగండి పకోడీ వేసాను అనమాట. మొత్తం కలిపి ఇదే. ఎలా వస్తుందో తెలీదు, జస్ట్ ట్రై అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, కింద అంటుతుందబ్బా. ఈ ప్యాన్లో ఎప్పుడు వేపలేదు, అది కూడా ఇదే ఫస్ట్ టైం. మొక్కలు కలిపి ఇన్ని మొక్కలు వచ్చాయండి. వీళ్ళకి టేస్ట్ చూపిద్దాము ఎలాగుందో. ఆదిగడు కావాలనే వస్తాడు నాకు. నేను ఆల్రెడీ ఒక మొక్క తిన్నాను, ఏటి లేదు రానని. బాబా తినేసి బాబా కాబట్టి నేను మేసం తీసుకోండి రెడీ తీసుకుంటాడు అటాడు. చూసారా నాని ఈ కరకర ముక్కలు లాస్ట్ ముక్కలు తింటండి నాని. చికెన్ ఉందలేదు కరకరవి ఆ ముద్ద లాస్ట్ కొంటది కదా. లాస్ట్ కొంటాడు అన్న. అలాగే బాగుందలేదు చెప్పు. నేను ఆడుతో నాకు ఎందుకు కానీ బాగుందా? బాగానే చేసినానా? కావాలని ఉందా? లైట్గా ఎక్కువ ఇంత కర్రీలాగా కష్టపడి ఎలాగైతే నిరూపించాడు. ఇలా ఉంటుందండి, ఎంత కష్టపడి వేసినావా ఇది ఉండదు అనమాట. రాయే గీతు సాస్ తెస్తాను, సాస్తో తింటే సూపర్గా ఉంటుంది రండి. సో ఇప్పుడు వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నా. అందుకోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కోసిన. ఇంకా వెయ్యాలి గుడ్లు పాలు కొట్టేసి. అలాగే ఇప్పుడే ఫ్రెష్గా బటర్ కూడా తయారు చేశాను అనమాట. ఈ బటర్ వేసేసి మంచిగా బ్రెడ్లు అయితే కాలుస్తా. బ్రెడ్ వచ్చేసరికి వీట్ బ్రెడ్ తెచ్చారు. సో మైదాది కాదు, గోధుమ పిండి అనమాట. హోల్ వీట్ బ్రెడ్ అంట. సో ఫాస్ట్గా చేసేస్తా. ఓకే. సో ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆదిగడు తినేసాడు. ఇప్పుడైతే మా నాన్నకి ఇస్తున్నాను. సో ఇది బటర్ మంచిగా కాల్చాను. బాగుంది ఆదర్శు? బాగుందా? జెన్యున్గా రివ్యూ ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా వాడికి నచ్చుతుందా లేదో అనుకున్నాడు, ఎప్పుడు తినలేదు అక్కడ. బట్ బాగుంది అన్నాడు, హ్యాపీ. కాకపోతే కెచప్ అయిపోయింది. కెచప్ తెచ్చుకోవాలి. కెచప్తోనే బాగుంటుంది ఇది యాక్చువల్గా.